గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గంగపుత్రుల సంక్షేమ సంఘం అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల బల్దియా చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని, కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు వారికి అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పార్లమెంట్లో వినిపిస్తామన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులకు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదని ఆరోపించారు. బల్దియా చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 3 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500కే సిలిండర్, గృహజ్యోతి పథకం, 200 యూనిట్ల కింద ఉచిత కరెంటు, 16 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు బాసటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించాలని, ప్రజల కోసం పనిచేసే నాయకులకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని కోరారు. వాస్తవంలో డ్రైనేజ్ ఏదైతే చెరువులో కనుగొట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంచుకోవాలి. నేను తప్పకుండా చెప్పంటున్నామా, నేను దానికి సంబంధించి అధికారులు రూపొందించేస్తా. ఆ డ్రైనేజీ వ్యవస్థ ఏదైతుందో మన 30 లక్షలుగా కలవకుండా దాన్ని ఏ విధంగా కిందికి తీసుకుపోయి మత్తలో పడగొడతా. నాకు ఈ సంవత్సరం సమయం ఇది ఎండకాలంగానే మళ్ళీ ఎండకాలం లోపల మీకు దాన్ని డైవర్ట్ చేస్తాం. మళ్ళీ ఎండకాలం డైవర్ట్ చేస్తాం. దేవుని దేవాలయం ఏదైతుందో మన మున్సిపాలిటీ అమృత్ పథకంలో భాగమే కానీ, స్మార్ట్ సిటీ కానీ ఏదో రకంగా ఏదైతుందో నిధులు కొద్దిగా ఎక్కువ అవసరం. నిధులు ఎంత ఎక్కువ అవసరం ఉన్నా కానీ ఆ డ్రైనేజ్ ఏదైతుందో చెరువులో కలవకుండా దాని పక్కకి వెళ్ళి పైప్ వేసైనా, ఇక్కడ పక్కన కాలువ కొట్టాను, నిర్మాణం చేశాను, కానీ కింద మత్తలో పడగొట్టేట్టు మీకు చెప్తాను. దాన్ని ఏదైనా దయచేసి ఇదే శివశంకర్ పేరు రవిశంకర్, ఆ తండ్రి కూడా శివశంకర్. అందరూ ఆయన మెడికల్ కాలేజ్ పిచ్చోడు అనుకున్నాను. నేను అనుకున్నాను ఇది ఎక్కడ మెడికల్ కాలేజ్ అని. ఆయన ఉద్యమించడం జగిత్యాల జిల్లా కేంద్రమైంది. జిల్లా కేంద్రం కూడా మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పంటున్నా. ఆయన మనం మరవద్దు. ఆయన కాదు, ఆయన మనం మరవద్దు. ఆయన ఇంటికి వైద్యం మనకి రాదన్నట్టు ఆయన మన ఇంట్లో కాబట్టి అది మనకి రాబడబోతున్నాడు. మన గజానికి ఒక గుర్తిస్తుందని చెప్పంటున్నా. ఈ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల చేపట్టే ఆ శివశంకర్ వాడికి ఇట్లా అంటాడు, ఆ 50 రోజులు ఎట్లా ఉంటుంది, ఇది ఏం చెప్పాడు శివన్ రెడ్డి అని చెప్పారు. అది గట్టిగా ఉండదు. ఆయన దాన్ని 100 బిల్లు అమలు చేస్తా అని చెప్పాడు. ఖచ్చితంగా ఏదైతుందో మళ్ళా మున్సిపల్ ఎన్నికల్లో 100 బిల్లు విస్తృతి చేసే బాధ్యత నాదే ఉంటుంది. అది అయ్య చేసే పని కానీ, కొడుకు చేసే పని కానీ వాళ్ళు మాట్లాడేది ఏంటి కూడా మనకు ఏదో మా అనిపిస్తే ఇక్కడ సత్యం మాట్లాడతారు. అది సత్యం మాట్లాడతారు. తప్పకుండా చెప్పంటూ నేను జగిత్యాల పట్టణానికి కావాల్సిగా రవాణా రోడ్డు సౌకర్యాలు విస్తృతి చేయడం నా బాధ్యత అంటారు. జగిత్యాల జరిగినట్టు 94 ముందే జరిగిన అలా జరగలేదు అంటుంది. ఇప్పుడు చెప్తున్నా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా, 14 తర్వాత జరిగితే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చెప్పు జరిగిన 2014 ముందు జరిగిన తప్ప తర్వాత జరిగిన చెప్పంటూ నేను మళ్ళీ చెప్తున్న వాళ్ళ 23 డిసెంబర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 5 సంవత్సరాల్లో జగిత్యాల పట్టణ రూపురేఖ మార్చడం ఏదైతుందో, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఇది అత్యంత అభివృద్ధి చెందిన పట్టణం తీర్చిస్తుంది. కౌన్సిలర్ గారికి, ఈ వేదిక వల్ల పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ అందరి సమస్యలు వింటున్నాను. నాకు ఇక్కడ ఏంటిది అనేది ప్రోగ్రామ్ ముందే చెప్పలేదు, సో ఇప్పుడే తెలుసుకున్నాను. మీ సమస్యలు అందరినీ వింటున్నా నేను. ఏంటిది అంటే మీరు ఇది గత ప్రభుత్వం ఇట్లా చేసింది, అది రాలేదు అని చెప్తున్నారు. నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య అని చెప్తున్నారు. మా వల్ల ఏదైతే కష్టంగా అవుతుందో అది ఖచ్చితంగా మేము చేసి తీరుతాం. మా వల్ల కాలేదంటే పెద్ద సార్ ఉన్నాడు మనకి ఆయననే ముఖ్యమంత్రి. ఇక్కడ ఆయన ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎందుకంటే 16 కార్పొరేషన్లు చేసి మన ప్రభుత్వం విజయం సాధించింది.
ఇంతకుముందు లేవు ఇవన్నీ, ఇప్పుడు చేసింది. బలహీన వర్గాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వం ఒక లక్ష్యం. ఇదందరూ మీరు గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి రాగానే గత 3 నెలలలోపే ఇప్పుడు ఏం చేసింది అని అంటే, మహిళలకు ఉచిత బస్సు, 500కే సిలిండర్ బుడ్డి, 200 యూనిట్ల లోపు కరెంటు, ప్రతి ఒక్కరి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇక ముందు ఏదున్నా సంక్షేమాలు ఖచ్చితంగా అందేలా చూస్తాము. మీకు ఎలాంటి సమస్యలున్నా తీరుస్తాం. ఎందుకంటే మీరు మా బాంధవులే. మీరు ఏదో మాకు సమస్యలున్నాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఏదున్నా మాకు వచ్చి చెప్పండి, పెద్దసార్లకు వచ్చి చెప్పండి. ఏదున్నా మేము సమస్యలు తీరుతాం. ఇంకొకటి ఏంటంటే శానిటేషన్ ఇష్యూ కూడా కనబడుతుంది నాకు ఇక్కడ. శానిటేషన్ కి సంబంధించింది ఏదున్నా మాకు ఖచ్చితంగా మీరు వచ్చి చెప్పినా పర్లేదు. మీరు అక్కడికి వచ్చి అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉన్నది, మాకు ఇక్కడ మా వార్డులలో మాకు శానిటేషన్ కానీ ఊడ్చే వాళ్ళు రావట్లేదు, మోర్లు తీసే వాళ్ళు రావట్లేదు, వాటర్ రావట్లేదు, ఎలాంటి మీకు సమస్యలు ఉన్నా ఆ సమస్యలు కూడా చెప్పండి. ఈ సమస్యలతో పాటు ఆ సమస్యలు కూడా చెప్పండి. తీర్చే బాధ్యత మాది.